నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్ప వాయుపీడనం ఏర్పడనుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది. అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి ఈ నెల 24న మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఏపీలో గత 3 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో వర్షాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి అందిస్తారు. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉండటంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గత 3 రోజుల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఒకవైపు ఎండ, ఒకవైపు వానతోటి ప్రజలైతే అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం పరిస్థితి చూసుకున్నట్లయితే గత 2 రోజుల నుంచి దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అలర్ట్ అయినప్పటికీ కూడా వర్షాలు అయితే ఎండాకాలంలో వర్షాలు పడడంతో ప్రజలు కొంత ఉక్కిరి బిక్కిరి అవుతున్న పరిస్థితి ఉంది. వర్షం పడిన తర్వాత వచ్చే ఎండకి ఉక్కపోతకి ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే 22వ తేదీ వరకు కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 22 నుంచి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి అది బలపడి మే 24 నాటికి వాయుగుండంగా మారుతుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రస్తుతం కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు కూడా ఉపరితల ద్రోణి ఆవర్తి ఉంది. సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. అదే సమయంలో తమిళనాడులో కూడా ఉత్తర భాగం వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణల రాష్ట్రాలలో మే 24, 25 తేదీల వరకు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్రతో పాటు తెలంగాణలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి. ప్రజలంతా కూడా ఈ సెలవులు ఒకటి, అలాగే ఎండాకాలం ఎండ తీవ్రతలు రెండు కూడా దృష్టిలో ఉంచుకుని అందరూ కూడా ప్రజలు అలర్ట్గా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ చెప్తోంది. మరొక వైపు నైరుతి రుతుపవనాలు కూడా త్వరగానే ఈసారి ప్రవేశించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతంపై నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయన్నట్టు తెలుపుతుంది. ఈ నేపథ్యంలో వర్షాలు ఒకవైపు అంటే ఉక్కపోత, ఎండ, వాన ఇవన్నీ కలిసి రావడంతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వేసవి తాపం నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఈ వర్షాలు పడుతున్నప్పటికీ కూడా రైతులైతే తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందని చెప్తున్నాయి. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడుతున్నటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. కెమెరా పర్సన్ తేజతో కాంతి, HN టీవీ, విజయవాడ.